సో నా నెక్స్ట్ పునరభి జననం నుంచి సో డైరెక్టర్ మాధవ్ గారికి ఇస్తాం. సో మీరు మీ జర్నీ మాట్లాడుతూ మీకు. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారికి, సింగివారం వారికి, మామిడి హరికృష్ణ గారికి, ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్న మన రాణా ప్రతాప్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎందుకంటే యాజ్ ఏ స్టోరీ టెల్లర్ చిన్నప్పటి నుంచి ఈ మైక్ నాకు చాలా ఈజీగా దొరికింది స్కూల్ అండ్ కాలేజెస్లో. ఈ మూమెంట్ ఇక్కడ రావడానికి చాలా టైం పట్టింది. అంటే అంత ఈజీగా ఇలాంటి మూమెంట్స్ అన్ని చాలా తక్కువగా దొరుకుతాయి ఈ కళాకారులందరికీ, మనందరికీ కూడా. ఎలా మొదలు పెట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ ఫినిష్ చేయాలి అర్థం కావట్లేదు. సో అంటే ఏదైనా ప్రిపేర్ అయి వస్తే మన ఫీలింగ్ సప్రెస్ అయిపోయి జస్ట్ ఆ మాటలు మాత్రమే బయటకు వస్తాయి. ప్రిపేర్ అవ్వకుండా వస్తే మన ఫీలింగ్స్ కనబడతాయి మాటలు కానీ అనేది నేను ఫీల్ అవుతాను. అందుకే ఏం ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇన్స్పిరేషన్ వచ్చేసి జనరల్గా ఒక మనిషికి మనం పుట్టాక మన చావులో మనకు తోడొచ్చేది మన తల్లిదండ్రులు మనకు తోడురారు, మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన పిల్లలు కానీ ఎవరో మనతో తోడురారు. బట్ మనతో తోడొచ్చేది చెట్టు మాత్రమే. మనతో పాటు కట్టెలుగా కాలుతుంది. అది ఫస్ట్ ఇన్స్పిరేషన్. సెకండ్ పాయింట్ వచ్చి నేను ప్రొఫెషనల్ ఏమైనా యాక్టర్. ఇంతకుముందు సర్కార్ నౌకరీ సినిమాలో సెకండ్ డే చేశాను, తర్వాత 2-3 ప్రాజెక్ట్స్లో చేస్తున్నాను. ఇది నా డెబ్యూ డైరెక్షన్. ఈ పాయింట్ నన్ను ట్రిగర్ చేసింది ఫస్ట్ నేను సర్కార్ నౌకరీ షూట్ చేసినప్పుడు నాతో పాటు రూమ్ షేరింగ్లో మన బలగం కొమరయ్య గారు క్యారెక్టర్ చేశారు కదా, సుధాకర్ రెడ్డి గారు, ఆయన రూమ్మేట్. ఆయనతో నేను చాలా మాట్లాడుతున్నప్పుడు యాక్టింగ్ గురించి అవన్నీ కీ పాయింట్స్ అవన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఆయన నాతో ఒక మాట చెప్పారు. నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా డల్ అయినప్పుడు మనుషులతో ఎందుకు చెప్పుకోవాలి, నువ్వు చెట్టుకు కూడా ప్రాణం ఉంటుంది, చెట్టు కూడా వింటది. నువ్వు ఒకసారి చెట్టు మీద చెయ్యేసి నీ బాధ అంతా చెప్పి చూడు, అది నిజంగా వింటది, నీకు ఏదో ఒక రూట్ కనపడుతుంది విదిన్ ఫ్యూ డేస్లోనే. నాకు ఆయన సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, బలగం సినిమాలో కొమరయ్య క్యారెక్టర్ చేసిన అతను. అది నాకు ఫస్ట్ ట్రిగర్ అయిన పాయింట్. అరే నిజమా, అంటే చెట్లతో కూడా మాట్లాడచ్చా అనేది నాకు అక్కడ ఇన్స్పైరింగ్ అనిపించింది. తర్వాత ఒక ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు కేఆర్ స్కూల్ అని చెప్పేసి విజయవాడ దగ్గర ఉంది. ఆ స్కూల్ వాళ్ళు ఒక ఫిల్మ్ ఫెస్టివల్ పెడితే నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను మాదాపూర్. కొన్ని డేస్ ఉండి అక్కడ నుంచి నేను బయలుదేరి మళ్ళీ నా రూమ్కి వచ్చేద్దామని చెప్పేసి వచ్చినప్పుడు ఈరోజు ఎలాగైనా కొంచెం స్టోరీ రాసేయాలని చెప్పేసి నేను పేపర్ పెన్ తీసి చాలాసేపు ఆలోచించి ఏ థాట్ రాలా, మళ్ళీ పక్కన పెట్టేసి ఫోన్ ఓపెన్ చేసి అలా చూస్తూ ఉంటే ఒక పోస్ట్ వచ్చింది. అదేంటంటే ఒక ఫిల్మ్ ఫెస్టివల్ వితిన్ 15 డేస్లో స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి నా ఫ్రెండ్ రాజు అని చెప్పి, తను కూడా ఇక్కడ ఉన్నాడు, రాజు తను పంపించాడు నాకు, ఇలా ఒకటి ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది, నువ్వు ఎవరు చేయొచ్చు కదా అని పంపించాడు. నేను ఎప్పుడైతే స్టోరీ రాద్దాం కూర్చున్నప్పుడు ఇది మనవాడు కరెక్ట్గా ఆ టైంలో పంపించాడు ఫిల్మ్ ఫెస్టివల్ ఉందని. అది పంపిస్తే అందులో థీమ్స్ చూస్తే అందులో ఎన్విరాన్మెంట్ గురించి ఒక థీమ్ ఉందన్నమాట. అది నాకు ఇమీడియట్గా అది చదవగానే ఐడియా వచ్చింది అంటే. సో ఫస్ట్ నుంచి ఒక మనిషి చనిపోయాడు అనేది క్రియేట్ చేసి తర్వాత అది చెట్టు అని చూపిస్తే అది స్క్రీన్ ప్లేలో చాలా హై వస్తుంది కదా అనిపించింది. అండ్ తర్వాత అంటే ఒక మెసేజ్ ఇస్తున్నప్పుడు చెట్లు నాటాలి, మొక్కలు నాటాలి, జనరల్గా ఏదైనా మనం మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కానీ మెసేజ్ ఓరియంటెడ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే మనం ఊరికి కూర్చోబెట్టాలని చెప్తే చెప్పేవారా అంటారు, ఎవడో ఏంటారు. సో ఇప్పుడు బిగ్గెస్ట్ మెసేజ్ టు దిస్ వరల్డ్ భగవద్గీత, అది కూడా ఎప్పుడు చెప్పారంటే అర్జునుడు లాంటి ఒక యోధుడు, శ్రేష్ఠుడు, ఒక ఉత్తమమైన ధనుర్బాణి అయినటువంటి ఒక పర్సన్ని ఫస్ట్ నుంచి చూపించి లాస్ట్లో నా వల్ల కాదు నేను ఏం చేయలేను అనే టైంకి ఒక అతని క్యారెక్టర్ ఆర్కి తీసుకొచ్చి అప్పుడు శ్రీకృష్ణుడి చేత ఒక మెసేజ్ చెప్పారు. అప్పుడు ఈ ప్రపంచం అంతా అది వింటుంది. సో ఒక హ్యాపీగా జాలీగా ఉండే ఒక క్యారెక్టర్ని తీసుకుని రిటైర్ అయిపోయిన ఒక పర్సన్, మొక్కలు చెట్లు అంటే చాలా ఇష్టమైన ఒక పర్సన్, అతన్ని ముందు ఎస్టాబ్లిష్ చేసి అతన్ని ముందే హ్యాపీగా చూపించి లాస్ట్లో తనని వీక్ చేసి ఒక మనిషి చనిపోయాడని క్రియేట్ చేసి వీక్ చేసి అప్పుడు ఏదైనా మెసేజ్ ఇస్తే జనాలు వింటారు కదా, ఎందుకంటే ఆడియన్స్ హీరోతో రూట్ అవుతారు కాబట్టి. ఈజ్ మై హీరో. ఎందుకంటే మనం స్టోరీ అనుకుంటే ఎంత బాగా అనుకున్నా కూడా ఆ స్టోరీ తీసుకొచ్చేది యాక్టర్సే. ఐ బిలీవ్ దట్ ఈ నిజంగా చాలా న్యాయం చేశారు, ఆ క్యారెక్టర్కి చాలా బాగా పోర్ట్రే చేశారు. సో మెసేజ్ ఓరియంటెడ్ ఇవ్వాలనుకుంటే అది అనుకుని నేను మొత్తం అలా రాసుకున్నాను. టెక్నీషియన్స్ దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ ఈ స్టోరీ నేను నేరేట్ చేసింది డిఓపి సింహాకి. తను మా సర్కార్ నౌకరీ సినిమాకే స్టిల్స్ అవి చేశాడు. తను పిలిచి డార్లింగ్ నేను ఎలా కథ అనుకుంటున్నాను, నువ్వు చేయాలి, షార్ట్ ఫిల్మ్ చేయాలని చెప్పేసి తను చెప్పాను. తను చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది, ఊజుగా వచ్చి నేను చేస్తానని చెప్పాడు. సో తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. తర్వాత ఇది అయిన తర్వాత నెక్స్ట్ మధ్యలో ఒక సాంగ్ వస్తుంది. ఈ సాంగ్కి ఇలా లిరిక్స్ కావాలి, ఎవరు రాస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే లిరిసిస్టులు చాలా మంది తెలుసు, కానీ అందులో మట్టి వాసన తెలిసిన వ్యక్తి అయితే చాలా బాగా పట్టుకుంటాడు, ఎమోషన్ అనిపించింది. అందుకు నా ఫ్రెండ్ బృందాకర్ అని చెప్పి
తను కూడా అసోసియేట్ డైరెక్టర్ బేసిక్గా, నా కోసం స్పెసిఫిక్గా లిరిక్స్ రాశాడు. థ్యాంక్ యూ. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సాహిల్కి నిజంగా అంటే నాకు ఎలా ఉండాలంటే సాంగ్ నా దగ్గర స్వీట్ మెమరీస్లో గుర్తుకొస్తున్నాయి సాంగ్లా ఉండాలని చెప్పేసి చెప్పగానే తను ఇమీడియట్గా అంటే మొత్తం స్టోరీ అంతా చెప్పిన తర్వాత తనకి బాగా అనిపించింది. నేను ఎవరికైనా సరే టెక్నీషియన్స్ ఎవరు చేసిన వాళ్ళందరికీ నా మొత్తం స్టోరీ చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళు ఇన్స్పైర్ అయితే బాగా వస్తుంది అనేది నా బిలీఫ్. సో లిరిసిస్టులకు కానీ డిఓపికి కానీ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరికీ నా మొత్తం కథ చెప్పి వాళ్ళకి ఇన్స్పిరేషన్ వచ్చిందా, నీకు నచ్చిందా అని చెప్పి అడిగి అప్పుడు నేను వర్క్ చేయించుకున్నాను. చాలా మంచి బెస్ట్ ఇచ్చారు, అందరూ కూడా ద బెస్ట్ ఇచ్చారు. షూట్ చేద్దాం అనుకుంటున్నాను, వెళ్తున్నాను, నాకు సపోర్ట్గా ఉంటావు అంటే నా ఫ్రెండ్ బలరాం, నా క్లాస్మేట్ తను, నేను అసోసియేట్ డైరెక్టర్ చేశాడు. తను మంచి రైటర్ కూడా, ఇంతకుముందు ఒక 2-3 సినిమాలు అసోసియేట్ డైరెక్టర్గా కూడా చేశాడు. థ్యాంక్స్ టు హిమ్. తను వచ్చి సపోర్ట్ చేసి ఇందులో కూడా క్యారెక్టర్ చేశాడు, 2 క్యారెక్టర్. ఇది ఎడిటర్. మనకి జనరల్గా స్టోరీలో అంటే 2 టేబుల్స్ ఉంటాయి అంటే రైటింగ్ టేబుల్, ఎడిటింగ్ టేబుల్. అది దాంట్లో మనం సాక్షి తప్ప ఎవరు ఉండడు. సో ఆ 2 టేబుల్స్ దగ్గర కరెక్ట్గానే జరిగింది. ఎడిటింగ్ టేబుల్లో అతను బాగా చేశాడు, ఇది అవసరం ఇది అవసరం లేదని చెప్పి నేను చెప్తున్న దాని ప్రతి మళ్ళీ ఓపిక్గా చేశాడు తారక రామారావు. ఐ థింక్ అందరికీ, నా టీం అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఎస్పెషల్లీ మెయిన్ ఆర్టిస్ట్, నేను ఎంత అనుకున్నా సరే అది తెర మీద తీసుకొచ్చి ఎమోషన్ అంతా పండించేది యాక్టర్స్. వన్స్ అగైన్ ఐ రియల్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా బాగా చేశారు సార్, ఎవరు చూసినా కూడా చాలా బాగా చేశారు పెద్దయినా, చాలా బాగా చేశారు పెద్దయినా అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంత బాగా చేశారు. సుబ్రహ్మణ్యం గారి పేరు. సో మిగిలిన ఆర్టిస్టులు కూడా అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్ షూట్కి వెళ్దాం అనుకున్నప్పుడు నేను ఇంతకు ముందు ఒక సినిమాలో సెకండ్ లీడ్ చేస్తే వాళ్ళు ఒక రెమ్యూనరేషన్ ఇచ్చారు, లైక్ ఒక 1 lakh సంథింగ్ ఒక అమౌంట్ ఇచ్చారు. ఇస్తే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం నేను బడ్జెట్ పెట్టి నా డబ్బులు పెట్టుకుని చేద్దాం అనుకున్నాను. బట్ ఇంకెవరన్నా దొరికితే బాగుంటుంది కదా, నాకు ఒక ఓతం దొరుకుతుంది అని చెప్పి నేను నా సీనియర్ హరి అని చెప్పి అతనికి ఫస్ట్ స్టోరీ చెప్పాను. అతను ఎప్పుడైతే రే చాలా బాగుంది, ఫిల్మ్ ఫెస్టివల్లో కొడుతుంది ఖచ్చితంగా, నువ్వు చెయ్యి, నేను అమౌంట్ ఇస్తానని చెప్పేసి ఆయన కొంచెం సపోర్ట్ చేశాడు. లైక్ అప్పటికప్పుడు ఇమీడియట్గా 20,000 కొట్టి నాకు చాలా సపోర్ట్ చేశాడు. అది ఆ అమౌంట్ చాలా బిగ్గర్ అమౌంట్ అప్పుడు. అతను అలా ఇవ్వడంతో అరే బయట కూడా నా మీద నమ్మకం పెట్టుకున్నాడు, నాకు నేను నమ్మకం పెట్టుకోవాలి కదా అని చెప్పి మిగిలిన అమౌంట్ నేను పెట్టుకుని చేశాను. సో హరికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అతను నాకు ఆ హోప్ ఇవ్వకపోతే నేను చేయలేను. సో 15 daysలో అంటే ఫిల్మ్ ఫెస్టివల్కి ఉన్న టైం లిమిట్లో చేసాము. దీనికి బెస్ట్ జ్యూరీ అవార్డు వచ్చిందండి. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్. అందరూ ఇందులో క్యాస్టింగ్ క్రూ అందరికీ కూడా రియల్లీ థ్యాంక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. మీరు కూడా కలిసి చూసి ఎంతసేపు కూర్చొని వెయిట్ చేసినంత. అండ్ యాక్చువల్లీ ఇందాక నేను థ్యాంక్స్ చెప్పేటప్పుడు మా గురువులకి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. నేను ఏదైతే నేర్చుకున్నానో అదంతా నా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నాను. నన్ను ఫస్ట్ ఇన్స్పైర్ చేసింది మా ఊరు నుంచి, రాజోడు నుంచి సుకుమార్ గారు. ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన నన్ను ఇన్స్పైర్ చేయకపోతే సినిమా ఇండస్ట్రీకి రాలేను. సో ఆయన మా ఊరు రాజోడు. సో అలా నా చిన్నప్పటి నుంచి నా ప్రయాణంలో ఆయన ఒక ఇన్స్పిరేషన్. తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన రాఘవేంద్రరావు గారు కానీ, సంగీతం శ్రీనివాసరావు గారు కానీ, నెక్స్ట్ విఎన్ఆదిత్య గారు కానీ, నా గురువులకి ముగ్గురికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు ఎప్పుడూ పాయింట్ చెప్తూ ఉంటారు, మనం తీసే సినిమా ఏదైనా సరే ఇట్ షుడ్ హిట్ ద హార్ట్ నాట్ ద బ్రెయిన్ అంటారు అనమాట. అంటే రిక్షావాడి దగ్గర నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాకా వాళ్ళకున్న బ్రెయిన్లో, వాళ్ళకున్న మెదడులో, వాళ్ళకున్న ఆలోచన స్థాయిలో డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళకి స్పందించే హృదయం మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, అందరికీ ఒకేలా ఉంటుంది. సో మనం తీసే సినిమా ఆ హృదయాన్ని టచ్ అయ్యేలా తీయాలని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. పర్చు వెంకటేశ్వరరావు గారు మళ్ళీ ఒక మాట చెప్తారు, మనం స్క్రీన్ ప్లేలో ఎప్పుడైనా సరే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది చెయ్యాలి, బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైంలో మాత్రం జరగకూడదు అని చెప్పి. అదొక పాయింట్ నాకు బాగా ఇన్స్పిరేషన్. సో నా గురువులందరికీ కూడా నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి.